ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ కేతనం ఎగరవేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిన్నటి నుంచి సంబరాలు చేస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా ధీమా పెరిగిందంటే అవుననే సమాధానం వస్తుంది. వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు ఇక్కడంతా కూడా. ఎట్లా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు రేపు రాబోయే రోజుల్లో జరిగే ఏ ఎన్నికైనా కూడా కాంగ్రెస్ పార్టీదే గెలుపు. జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పొన్నమన్న నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, మన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ నుండి మా మేడిపల్లి సత్యమన్న కావచ్చు, కవంపల్లి సత్తన్న కావచ్చు పోయి దిగ్విజయంగా నవీన్ యాదవ్ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఎన్నిక. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండూ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. అక్కడికి పోయి ఎన్నో మాటలు చెప్పిర్రు, ఎన్నో ప్రగల్భాలు పలికిర్రు, ఎన్నో ఆశ చూపించారు. జూబ్లీ హిల్స్ అసలు కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చా కాంగ్రెస్? 100% కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితంతో తెలంగాణ వ్యాప్తంగా వార్డు మెంబర్ నుండి మొదలు పెడితే జెడ్పీ చైర్పర్సన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. మొత్తం మీద ఒక కాన్ఫిడెన్స్ అయితే వారి మాటల్లో విన్నాము. డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు చెప్పండి ఎట్లా? సార్ వాస్తవంగా వాళ్ళు మమ్మల్ని బదనాం చేసిన బీఆర్ఎస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వలేదని 6 గ్యారెంటీలు మొత్తం ఇచ్చినాం. అదనంగా సన్న బియ్యం కూడా ఇచ్చినాం. ఈరోజు మహాలక్ష్మి పథకాలు చూస్తే బస్సు ఫ్రీ ఇస్తే, సిలిండర్ 500 రూపాయలకి ఇస్తే, అదేవిధంగా పెన్షన్ ఇవ్వబడితే, అదేవిధంగా ఏ కార్యక్రమం ఇచ్చినా కరెంటు బిల్లు కూడా ఫ్రీ ఇవ్వబడితే, రుణమాఫీ రైతులకు చేస్తే, బోనస్ ఇస్తే, ఇట్లా చెప్పుకుంటా పోదా అంటే 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాబోయే కాలంలో ఇవే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం. స్థానిక సంస్థల్లో 100% కొట్టి అన్ని పీఠాలు, జిల్లా పరిషత్ పీఠం కావచ్చు, మండల పరిషత్ పీఠం కావచ్చు, మున్సిపల్ పీఠం కావచ్చు, ప్రతి పీఠాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరియు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చిర్రో అక్కడ గెలిపించి చూపించిన వ్యక్తి ఎవరున్నారంటే కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల నేత పొన్నం ప్రభాకర్ గౌడ్ అని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ అవకాశం ఈ సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయడం వల్ల ఇట్లా జరిగిందా? ఇది కంపల్సరీ కోఆర్డినేషన్. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అందరినీ కోఆర్డినేషన్ చేసి ముందుకు తీసుకుపోయారు కాబట్టి అందరి కార్యకర్తల కోఆర్డినేషన్ వల్లనే, అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి మంచి కావచ్చు ఈరోజు డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి దగ్గర అక్కడ -22% ఉంటే ఈరోజు +22% తీసుకొచ్చి 25,000 మెజారిటీ ఈరోజు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా మంత్రులు కావచ్చు ఇంటింటికి తిరిగి ఎంత కష్టపడ్డారు అనేది మనకు అవగతం అవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి యొక్క సుపరిపాలనకి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇవాళ పార్టీలన్నీ ఒకటైనా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేకపోయారు. మరి మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క జోడీ కూడా ఈ విజయానికి ఒక నాందిగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జోడీతోటి మరిన్ని విజయాలు ముందు దూసుకొని వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా గెలిచిన 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ నిజానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. అప్పులలో పూర్తిగా కూరుకుపోయిన రాష్ట్రాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని వస్తూ సకాలంలో జీతాలు ఇవ్వడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తున్నారు. మరి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్కి నిదర్శనమే ఈ రోజు గెలుపుగా మేము భావిస్తున్నాం. అంటే ఒక ప్రజల మ్యాండేట్ అని చెప్పుకోవచ్చా, ఇది రెఫరెండంగా భావించవచ్చా? రేవంత్ పాలన ఎన్నికల ముందు కూడా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అదే చెప్పారు, ఇది ఖచ్చితంగా రెఫరెండం అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. నో డౌట్ ఇవాళ ఎడ్యుకేషన్ ప్రకారంగా చూసుకున్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా నిజానికి చక్కగా బడికి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళ టీచర్స్ యొక్క బయోమెట్రిక్ కావచ్చు, వాళ్ళ మూమెంట్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇవాళ ఈవెన్ డిఈఓలు కూడా ఐఏఎస్ ఇన్ఛార్జీలను మన నియమిస్తున్నారు మొట్టమొదటిసారిగా. అంటే ఎడ్యుకేషన్కి పెద్దపీట వేస్తున్నారు, వైద్యానికి, వ్యవసాయానికి కూడా. కాబట్టి తప్పకుండా ఇది మన రేవంత్ రెడ్డి అనే యొక్క పరిపాలనకు నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయడం వల్ల భారీ మెజార్టీ దక్కింది. రాబోయే కాలంలో ఇదే పంతా అనుసరిస్తాము. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పక్కా అనేటువంటి ధీమా వారి మాటల్లోనే విన్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.